నమస్కారం రేషా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ ఛార్జీలు మరింతగా తగ్గిస్తాం. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడి. హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రారంభించిన గోరంట్ల అందరూ ఖచ్చితంగా వేయించుకోవాలని సూచన. ఫుడ్ కమిషన్ మెంబర్ ఆకస్మిక తనిఖీలు, ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాలు పరిశీలన. మహిళా సాధికారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. తెలుగు మహిళల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం. ఆకర్షణీయ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 2 రోజులు కలెక్టర్ల సదస్సు బుధవారం ప్రారంభించారు. కలెక్టర్లకు వివిధ అంశాలపై లక్ష్యాలను సీఎం దిశానిర్దేశం చేశారు. సంక్షేమం, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు అధికారులు. ప్రజాప్రతినిధుల కార్యక్రమాలపై సీఎం కార్యాచరణ ప్రకటించారు. గడిచిన 20 నెలల్లో కీలకమైన పాలన మార్పులు తీసుకొచ్చాం. ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయి. 2047 స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా 10 సూత్రాల అమలు తీసుకొచ్చామన్నారు. నిర్దేశిత లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా అమలు చేయాలి. సూపర్ 6 సహా వివిధ సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు చేరువ చేయాలన్నారు. ఎక్కడా చిన్న పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా అమలు చేయాలి. ఉగాది కానుకగా 2.50 లక్షల లబ్ధిదారులకు సామూహిక గృహప్రవేశాలు చేయిస్తామన్నారు. గత పాలనలో ట్రూ అప్ పేరిట విద్యుత్ ఛార్జీల భారం వేస్తే మేం ట్రూ డౌన్ చేశాం. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని తెలిపారు. మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామనాయుడు, కింజారపు అచ్చెన్నాయుడు, సిఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈ కొప్పర్తి, ఓర్వకల్, అదే మరిగా కృష్ణపట్నం నుండి ఇది నక్కపల్లి, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ అన్నిటికీ మీరు ఇది చేయాలి. 175 కాన్స్టిట్యున్సీలో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ చెప్పాం. ఇంకా కొన్ని కాన్స్టిట్యున్సీలో కాలేదు. అవసరమైతే నానో పార్కులు కూడా మీరు ఎస్టాబ్లిష్ చేయండి, కానీ అనుకున్నట్టు మాత్రం టార్గెట్కి మీరు అబైడ్ కావాలి. తర్వాత ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలు, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ, ఏదైనా ఒక మంచి పని ఇప్పటి నుంచే ప్రారంభించాలి. రేపు ఏదో జరిగిన తర్వాత ఇబ్బంది పడడం కాదు. దీనికోసం పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకున్నాం 12 పాయింట్ కింద. ఇక్కడ P4 ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. కానీ ఒక మంచి పని టేక్ ఆఫ్ కావాలని కొద్దిగా టైం పడుతుంది. అయితే మీరు పర్సూ చేయడం, ప్రజల్ని కన్విన్స్ చేయడం, ఫలితాలు చూపించగలిగితే ఇట్ విల్ హ్యావ్ ఏ ట్రెమెండస్ ఇంపాక్ట్ ఇన్ ఫ్యూచర్. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, కంపల్సరీగా P4ని మీరు మానిటర్ చేయండి. నేను కూడా ఈ మంత్ మానిటర్ చేస్తున్నాం. నేను 3 ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని మనం కష్టపడి 2047 54 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. అయితే అలాంటి సమాజంలో పేదరికం వంటి జీవన ప్రమాణాలు సరిగా లేకపోతే ఈ డబ్బులు మనం చేసేది బిలియనర్ కోసం, ట్రిలియనర్స్ కోసం కాదు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అందుకే జీరో పావర్టీ ఫస్ట్ ప్రియారిటీ. P4 దానికి అదనంగా అక్కడి నుంచి ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, తొందరలోనే ఫ్యామిలీ ఎంపవర్మెంట్ కార్డు తీసుకొస్తున్నాం. పేద ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ధవళేశ్వరం పిహెచ్సిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన హెచ్పివి వ్యాక్సినేషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ భారతదేశంతో పాటు అనేక దేశాల్లో కూడా క్యాన్సర్ వ్యాధి విజృంభిస్తుందని, క్యాన్సర్ బారిన పడుతున్న వారు చిన్న వయసులోనే మరణించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువ శాతం వచ్చే గర్భాశయ క్యాన్సర్లను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతూ గర్భాశయ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తుగా వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని, 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలందరికీ అత్యంత ఖరీదైన వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ధవళేశ్వరం
పిహెచ్సి సెంటర్ కు అనేక సౌకర్యాలు మెరుగుపరచడం జరిగిందని, త్వరలోనే వెయిటింగ్ హాల్, మరికొన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. టీడీపీ హెల్త్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, డాక్టర్లు ఆర్వివి సత్యనారాయణ, జి రోహిత, రూరల్ టీడీపీ అధ్యక్షులు ప్రసాద్, పండూరి అప్పారావు, ఆళ్ల ఆనందరావు, పొక్కళ్ల రాజు, సావాడ శ్రీనివాస్ రెడ్డి, ఎర్రమోతు ధర్మరాజు, బీజేపీ నాయకులు ఒంటెద్దు స్వామి, గుర్రాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాన్సర్ విజృంభిస్తూ ఉంది. చిన్న వయసులోనే మరణం సంభవించడం, ముఖ్యంగా మహిళలకు వచ్చేటప్పటికి గర్భాస్థ సమస్యలు రావడం, దాంట్లో మరణానికి గురవుతున్నారు కనుక దీన్ని నిరోధించడం కోసం ఇవాళ ప్రభుత్వం, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక భారీ కార్యక్రమాలు చేపట్టాయి. లక్షలాది మందికి వ్యాక్సినేషన్ ఉచితంగా వేయించాలని, ఒకప్పుడు టీబీకి ఎలా ఇచ్చామో, అనేక మహమ్మారికి వ్యాక్సినేషన్ ఎలా ఇచ్చామో, అలాగే దీన్ని కూడా నిరోధించడం కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమాలు అనేది ఉచితంగా ఖరీదైన వైద్యం ఇది. విడిగా వెళ్ళాలంటే 4,000, 6,000, 10,000 రకరకాలు ఉన్నాయి. কিন্তু ఇప్పుడే డాక్టర్ గారు ఎంక్వైరీ చేశారు, ఎలాంటి ముందు అంటే అది 10,000 రూపాయలు బయట మార్కెట్లో 10,000 ఉంటుంది ఇంజక్షన్ చేయాలంటే. అలాంటిది ఆడపిల్లలకు ఇస్తూ ఉన్నారు. ఇంటర్ దాకా ఇవాళ ఏంటంటే హై స్కూల్ లెవెల్ వెళ్తున్నారు, 14 ఏళ్ళు, రేపు ఇంటర్ దాకా కూడా ఆడపిల్లలు దశల వారిగా ఇవాళ 4 లక్షల మందికి, రాష్ట్రంలో 4 లక్షల పైచులకు వారికి ఇవ్వాలని నిర్ణయం చేసుకొని ముందుకెళ్తున్నాం. రోజుకి 20 మందికి వ్యాక్సినేషన్ ఇస్తారు. ఇక్కడ అనేక కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కేంద్రంలో కూడా ప్రతి ఒక్క బాలిక 14 సంవత్సరాలు ఉన్న ప్రతి బాలికకి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చేయాలనే నిర్ణయం ఇవాళ జరుగుతుంది. తర్వాత మనం వాటిని కూడా ఎన్హాన్స్ చేసుకుంటూ ముందుకెళ్లే కార్యక్రమం అవుతుంది. రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి కొవ్వూరు మండలం కుమారదేవం, వాడపల్లి ప్రాంతాల్లోని వసతి గృహాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల, సంక్షేమ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఈ తనిఖీల్లో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, అల్పాహారం, వసతి గృహాల్లోని ఆహార పదార్థాల నాణ్యత, నిల్వ విధానం, వంటశాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. విద్యార్థులు సరియైన పోషకాహారం అందుకుంటున్నారా అనే అంశంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోషకాహారం నాణ్యత పాటించాలి, సేవా విధానంలో పారదర్శకత కలిగి ఉండాలని గంజిమాల దేవి పేర్కొన్నారు. వసతి గృహాల్లో అందుతున్న సదుపాయాలపై వివరాలు తెలియజేయాలని కోరటం జరిగింది. విద్యార్థులకి వడ్డించే వంటల్లో ఆహార పదార్థాలు సమగ్రంగా ఉడికేలా పర్యవేక్షణ చేయాలని అక్కడి అధికారులకు, సిబ్బందికి స్పష్టం చేశారు. తనిఖీలో లోపాలు గుర్తించిన వెంటనే వాటిని సరిదిద్దాలని, పాఠశాలలు, వసతి గృహాలు, ఐసిడిఎస్ కేంద్రాల్లో విద్యార్థులు సంపూర్ణ పోషక విలువలు కలిగి ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి పి పార్వతి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి టి శ్రీదేవి, జిల్లా మేనేజర్ వి గణేష్ తదితరులు పాల్గొన్నారు. పక్కనే పెట్టారు, బాగలేదా? ఉడకలేదు కదా, ఉడకలేదా? మరి ఎందుకు తినట్లే? కొరకండి, నానపకాయ ముక్క తీసుకో. ఏ కూరగాయ అయినా మాకు ఫస్ట్ క్వాలిటీ కూరగాయ కావాలి, లేకపోతే తీసుకెళ్ళిపోండి. మళ్ళీ బయట ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు రైటింగ్ భలే ఉంది, చాలా బాగా రాస్తున్నారు రైటింగ్ వాళ్ళు. మేము ఎందుకు వచ్చామో తెలుసా? చెప్పారా మేము వస్తామని? తెలుగు మహిళల ఆధ్వర్యంలో స్థానిక సాయి కృష్ణ థియేటర్ వద్దనున్న అల్యూమినియం అసోసియేషన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ముందు డిలక్స్ సెంటర్ నుంచి మహిళలు భారీగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర షెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్,
టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు తదితరులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతకు నిరంతరం కృషి చేస్తుందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహిళల సంక్షేమానికి చేపట్టిన పథకాల ద్వారా జరుగుతున్న మేలును వివరించారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో మహిళా శక్తి చాలా బలంగా ఉందన్నారు. పుట్టించే శక్తి ఈ భూమికి మహిళలకు మాత్రమే ఉందన్నారు. మహిళలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా వెంటనే తగిన విధంగా స్పందించిన చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన తెలుగు మహిళా ప్రతినిధులు కోసూరి చండీప్రియ, మాలే విజయలక్ష్మి, కప్పల వెలుగు కుమారి, తురకల నిర్మల, ద్వారా పార్వతి, సుందరి తదితరులను అభినందించారు. కార్యక్రమంలో చైర్మన్లు రెడ్డి మణి, వర్రె శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, బుడ్డిగ రవి, దాస్యం ప్రసాద్, నల్లం శ్రీను, బొర్రా చిన్ని, కంటిపూడి రాజేంద్ర, ఒప్పులూరి జానకిరామయ్య తదితరులు పాల్గొన్నారు. మహిళా సోదరిమణులు ఆ కార్యక్రమంలో పాల్గొని బాధ్యత తీసుకున్న మహిళా సోదరిమణులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. చాలా చక్కగా నిర్వహించారు. వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసి వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులందరికీ కూడా, వారితో పాటు మీడియా వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, స్వతహాగా 8వ తారీఖున మనం మహిళా దినోత్సవ కార్యక్రమం చేసుకోవాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఆ రోజున ఆ కార్యక్రమం చేసుకోలేకపోయాం. ఈ రోజున మనం చేస్తున్న కార్యక్రమంలో ఇందాక పెద్దలు చెప్పినట్లుగా మహిళా మనులే మొత్తం చేసుకున్నారు. శాసనసభ్యుడిగా నా ఒక పాత్ర కూడా దీంట్లో ఎక్కడా ఏమీ లేదు. స్ఫూర్తినైతే ఇవ్వగలిగాం కానీ కార్యక్రమం పర్యవేక్షణ కానీ జన సమీకరణ కానీ అన్నీ కూడా మీరే చేసుకోగలిగారు అని అంటే రేపటి రోజున ఇలాంటి ఒక 1000 మంది సంబంధించిన కార్యక్రమం కూడా మీ భుజాలపైన సంపూర్ణమైన విశ్వాసంతో పెట్టేది. అమ్మయ్య అంటారు జానకిరామ్ గారు. ఎందుకంటే నేను 4-5 సార్లు అడిగాను అధ్యక్షుల వారిని, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జెస్ ని, సార్ చూస్తున్నారా అని అడిగాం. వారు మమ్మల్ని చూసే స్కోప్ ఇవ్వదు సార్, వాళ్ళ దాంట్లో మేము వేలు పెట్టాం సార్ అని అన్నారు అందరూ కూడా. ఇక్కడికి వస్తున్నప్పుడు అడిగాను ఇక్కడ ఏంటి అని. 400 మందితో ర్యాలీ చేసుకొని వచ్చారనేసరికి నాకు అర్థమైంది ఈ రోజు కార్యక్రమం గ్రాండ్ సక్సెస్, దాంట్లో ఏ విధమైన అనుమానం లేదు. దానికి కారణం కూడా ఉంది. మొన్ననే మనకి క్యాడర్ మీటింగ్ రాజమహేంద్రవరం జరిగినప్పుడు ఇక్కడికి చూసిన తర్వాత కాకినాడలో కూడా క్యాడర్ మీటింగ్ కి లోకేష్ గారితో ప్రయాణం చేసినప్పుడు ఆయన తిరుగు ప్రయాణంలో ఆయన మాట అడిగారు. కాకినాడ రూరల్ అబ్జర్వర్ గా నా పాత్రను పోషిస్తున్న కురుకుడు సత్యబాబు గారు కాకినాడ రూరల్ క్యాడర్ మీటింగ్ లో 1000 మంది ఉంటే 1000లోని 100 మంది ఉంటారు మహిళలు. కానీ రాజమహేంద్రవరం క్యాడర్ మీటింగ్ లో పర్యాటక రంగంలో దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ విధానాలు, మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా, ఫోటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్లో 24వ భారత అమ్యూజ్మెంట్ పార్కులు పరిశ్రమల సమాఖ్య నిర్వహించిన ఎక్స్పోలో మంత్రి పాల్గొని పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రశంసించారు. ఆధునిక పర్యాటక రంగంలో అమ్యూజ్మెంట్ థీమ్ పార్కులు ఎంతో కీలకంగా మారాయని, ఇలాంటివి ఏపీలో ఏర్పాటు చేయవచ్చన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పాటు ఏపీ ప్రభుత్వం అనేక రాయితీలు అందిస్తుందన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోందని చెప్పారు. హోటళ్లు, థీమ్ పార్కులు, రిసార్ట్ల ఏర్పాటు కోసం భూ కేటాయింపు ప్రక్రియను సులభతరం చేస్తూ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి ప్రత్యేక భూ కేటాయింపు విధానం తీసుకొచ్చింది. 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే ప్రాజెక్టులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ద్వారా నేరుగా భూములు కేటాయిస్తున్నాం అని మంత్రి దుర్గేష్ వివరించారు.
రాష్ట్రంలోని పలు నగరపాలక సంస్థ పరిధిలోని టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఒక రోజంతా విస్తృతంగా తనిఖీలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి టౌన్ ప్లానింగ్ లో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టారు. అదేవిధంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో కూడా ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గత కొంతకాలంగా అనుమతులు ఇచ్చిన ప్లాన్లు, వాటికి చెల్లించిన నగదు తదితర వివరాలకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అధికారులు బెంబేలెత్తిపోయారు. గత కొంతకాలంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నట్లుగా ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఏసీబీ అధికారులు పలు కీలకమైన ఫైళ్లు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. మామూలుగా అలాగే అలాగా హెచ్పి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో భవానీ చారిటబుల్ ట్రస్ట్, పరమేశ్ బయోటిక్ సంయుక్త ఆధ్వర్యంలో 6 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు, యువతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఒక ముఖ్య ట్రాన్స్పోర్ట్ హబ్ అని, దూర ప్రాంతాల నుంచి విద్య కోసం విద్యార్థులు, వైద్యం, ఇతర అవసరాల నిమిత్తం ప్రజలు ఇక్కడికి వస్తుంటారని అన్నారు. కాంప్లెక్స్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని ఆ శాఖ అధికారులు, సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు, స్థానిక ఆర్టీసీ అధికారుల సహకారంతో త్రాగునీటి సౌకర్యాలు మెరుగుపరుస్తూ వస్తున్నారన్నారు. నగరంలో సుమారు 50 లక్షలతో 8 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అల్లు రామలింగయ్య హోమియో కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటల్, ఆర్టీసీ కాంప్లెక్స్ వంటి తదితర ప్రాంతాల్లో ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఆయన కాంప్లెక్స్ లోని బస్సుల వద్దకు వెళ్లి ఉచిత బస్సు ప్రయాణం గురించి విద్యార్థినులు, మహిళలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాంప్లెక్స్ లో ఉన్న ఉన్నతమైన అధికారులు త్రాగునీరు కోసం ఏదైనా సిఎస్ఆర్ నిధుల ద్వారా చేయించినట్లయితే ఇక్కడ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి అభ్యర్థించగా, మొదటిగా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వచ్చే మార్గం అమ్మట ఒక ఆర్ఓ ప్లాంట్ని పెట్టడం జరిగింది. అది కూడా ఎవరైతే మా దాతలు ఉన్నారో పరమేశ్ బయోటెక్, నా స్నేహితులైన ఆయన యొక్క సహకారంతో 6 లక్షల విలువైన ఆర్ఓ ప్లాంట్ని అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత మరలా మేనేజర్ గారు వచ్చి, సార్ ఇంకోటి కూడా అవసరం ఉంది, ప్రయాణికులు అందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడతా ఉన్నారు, వచ్చేది ఎండాకాలం, దృష్టిలో ఉంచుకొని మాకు ఇంకొకటి చేసినట్లయితే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆర్ఓ ప్లాంట్స్ నగరంలో సుమారు 8 ఆర్ఓ ప్లాంట్స్, అంటే సుమారు 50 లక్షలతో పెట్టడం జరిగింది. హోమియో కాలేజ్లో పెట్టడం జరిగింది, అల్లు రామలింగయ్య హోమియో కాలేజ్లో ఒకటి పెట్టడం జరిగింది, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకటి పెట్టడం జరిగింది, ఆర్టీసీ కాంప్లెక్స్లో పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ అవసరాన్ని గుర్తించి వస్తున్న కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరొక ఆర్ఓ ప్లాంట్ 6 లక్షలతోటి ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. అది కూడా ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రజల కోసం ఆలోచించిన ఆర్టీసీ కాంప్లెక్స్ ఉన్నతమైన అధికారులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం చేసుకోవడానికి మా కూటమి ప్రభుత్వానికి సహకరిస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ గారికి, పరమేశ్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ గారికి ప్రజల తరపున, కూటమి తరపున, అధికారుల తరపున ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించిన కల్తీ పాల ఘటనలో మరొక చిన్నారి ప్రాణం గాల్లో కలిసిపోయింది. గత నెల 19వ తేదీన రెయిన్బో ఆసుపత్రిలో చేర్చిన లాల చెరువుకి చెందిన 2 ఏళ్ల 9 నెలల చిన్నారి జైకృత్ రాజ్ బుధవారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ మృతి చెందారు.
గత నెల 16వ తేదీన లాలా చెరువు, చౌడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్ లో ఈ కల్తీ పాలు తాగి నగరంలోని 20 మంది వివిధ ఆసుపత్రుల్లో చేరారు. వారిలో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందగా మరొక 8 మంది డయాలసిస్ అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం లాలా చెరువుకి చెందిన 2 ఏళ్ల 9 నెలల జయకృత్ రాజ్ స్థానిక రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 12:40 మృతి చెందినట్లు ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. గత రాత్రి ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించి అప్పటికే చనిపోయినట్లు సమాచారం అందడంతో మాజీ కార్పొరేటర్ వాసిశెట్టి గంగాధర్రావు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఆసుపత్రి వైద్యులు మరణాన్ని ధృవీకరణ చేయకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:40 మృతి చెందినట్లుగా వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒకరి అవయవ దానం చేయడం ద్వారా 8 మందికి జీవనాధారం చూపించవచ్చని సౌత్ జోన్ డీఎస్పీ ఎస్ భవ్య కిషోర్ అన్నారు. బుధవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపీ అసోసియేషన్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షతన స్థానిక సౌత్ జోన్ డీఎస్పీ ఆఫీస్ నుండి ఆజాద్ చౌక్ మీదుగా దేవీ చౌక్ వరకు అవయవ దానంపై అవగాహన ర్యాలీ జరిగింది. భవ్య కిషోర్ మాట్లాడుతూ మన దేశంలో ప్రతి ఏటా వేలాది మంది అవయవాలు సకాలంలో అందక మరణిస్తున్నారని, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన అవయవాలను దానం చేయడం ద్వారా 8 మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చని అన్నారు. పిఎంపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీబీటీ రాజు మాట్లాడుతూ ఈ ఏడాది అంతా ఏ పిఎంపీ అసోసియేషన్ ద్వారా అన్ని మండలాల్లో అవయవ దానంపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర మీడియా కన్వీనర్ బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, పి చిన్ని, మట్ట రమేష్, యు ప్రసాద్ బాబు, కేఎస్ఎస్ఎన్ రెడ్డి, సుంకర శ్రీనివాస్, శైలజ, రాజలక్ష్మి, హీరా, కోల, లక్ష్మీనారాయణ, ఎం బాపూజీ సభ్యులు పాల్గొన్నారు. స్వచ్ఛంద అవయవదానం ప్రోత్సహిద్దాం, అవయవదానం చేద్దాం, మరణానంతర జీవిద్దాం, అవయవదానం చేద్దాం, మరణానంతర జీవిద్దాం, అవయవదానం చేద్దాం, మరణానంతర జీవిద్దాం, అవయవదానం చేద్దాం, మరణానంతర జీవిద్దాం, స్వచ్ఛంద అవయవదానం ప్రోత్సహిద్దాం, ఆరోగ్యాభివృద్ధి సంపాదిద్దాం, స్వచ్ఛంద అవయవదానం ప్రోత్సహిద్దాం, ఆరోగ్యాభివృద్ధి స్వచ్ఛంద అవయవదానం ప్రోత్సహిద్దాం, ఆరోగ్యాభివృద్ధి జీవిద్దాం, శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి అవయవదాన అవగాహన కార్యక్రమాన్ని డిఎస్పీ మేడం శ్రీమతి ఎస్ భవ్య కిషోర్ గారు ప్రారంభించడం అనేది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. నేడు మన ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే అవయవదాన అవగాహనలో 6వ స్థానానికి రావడం, దీనికి ఎందరో కృషి చేయడం చాలా అభినందనీయమైనటువంటి విషయం. అయినప్పటికీ కూడా అవయవదానం గురించి మన భారతదేశంలో 147 కోట్ల ప్రజలు ఉంటే కేవలం 0.8% మందికి మాత్రమే ఈ అవయవదానం పట్ల అవగాహన ఉంది. అలాగే ప్రతి 20 నిమిషాలకి కూడా ఒక వ్యక్తి తనకు అవసరమైనటువంటి అవయవాలు అందకపోవడం వల్ల చనిపోవడం జరుగుతుంది. అట్లాగే ప్రతి 10 నిమిషాలకి ఒక వ్యక్తి తనకు ఏదో ఒక అవయవం ఫెయిల్యూర్ అయింది, దీన్ని ఎవరైనా దాతలుంటే ఇవ్వండి అని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది జరుగుతుంది.
రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల ఆరోగ్యం శక్తివంతీకరణపై అవగాహన కల్పించే లక్ష్యంతో స్త్రీ శక్తి పంచకం కార్యక్రమం స్థానిక జేఎన్ రోడ్ చెరుకూరి కళ్యాణ మండపంలో నిర్వహించారు. రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి మార్గదర్శకత్వంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ద్వారా నిర్వహించారు. ముఖ్య అతిథిగా కరుణ గోపాల్ హాజరీ మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలు ఆరోగ్యంగా ఆత్మవిశ్వాసంతో ఉంటే కుటుంబం సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యులు పద్మజారాణి, విశ్వభారతి, మనీషా, సూరి, రఘురాం, అనురాధ పాల్గొని మహిళల ఆరోగ్యం, పోషణ, జీవనశైలి, ఆయుర్వేద పద్ధతులపై వాటి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాలపై అవగాహన కల్పించారు. జోనల్ ఇన్ఛార్జ్ పద్మవర్మ, రేలంగి శ్రీదేవి, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీవిద్య, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు విజయవాణి, గోదావరి జోన్ ఇన్ఛార్జ్ దేవి, పిడికిటి జిల్లా జనరల్ సెక్రటరీ మద్దిపాటి రజని పాల్గొన్నారు. నేటి సమాజంలో మహిళల ప్రాధాన్యత అన్ని రంగాల్లో పెరుగుతుందని, వారిలోని నైపుణ్యాన్ని చాటుకుంటూ తమ సత్తా చాటుతున్నారని హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు కాళిదాసు స్పష్టం చేశారు. మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఒకనాడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు చైతన్యం వచ్చిందని, విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో రాణిస్తూ వారి సత్తా చాటుతున్నారని అన్నారు. హ్యూమన్ రైట్స్ సౌత్ జోన్ ఉమెన్ పోర్ట్ జనరల్ సెక్రటరీ గద్దెల రాజ్యలక్ష్మి సంజయ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి మహిళ పొందవచ్చన్నారు. స్వాతంత్ర భారతదేశంలో స్త్రీ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగస్తులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తగా మన రాజమండ్రి జిల్లాకి ఒక మహిళా అధ్యక్షురాలు సత్యవాణి గారు వస్తున్నారు. డైనమిక్ లీడర్. మీకు మహిళా పోర్టు కూడా ఇంకా పూర్తయింది కాబట్టి ఇక నుంచి మహిళలు కూడా ఆమె చెప్పినట్లుగా వినాలని లేకండి తమ ఏదైతే ఉందో మా పూర్తి సహకారాలు నేను అందిస్తానని, అలాగనే సోదరులు, ఆడపడుచు అందరూ కలిసి ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా కలిసి చేయాలని కోరుకుంటూ, ఇలా ఎంతో మంది మన హ్యూమన్ రైట్స్ లో అడుగు పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవన్నా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.